హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆస్వాదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, మరియు నీవు నా మాట వినినందున, ఎవరి మాటమ్మా? దేవుని మాట వినినందున మనము కూడా దేవుని యొక్క మాట వినాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము కూడా దేవుని యొక్క మాట వింటే ఆయన చాలా సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి మనము కూడా ఆయన మాట వినాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అబ్రహాము అంటే దేవుడికి ఎంత ప్రేమో తెలుసా? ఒక అన్యజాతుల్లో నుండి అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాం అంటే చాలా ప్రేమ. ఎందుకంటే అబ్రహాము కూడా దేవుణ్ణి అంతగానే ప్రేమించాడు. దేవుణ్ణి అబ్రహాము కూడా అంతగానే ప్రేమించాడు. అందుకని అంటున్నాడు, నీవు నా మాట వినినందున. ఏ మాట విన్నాడు ఈయన? ఏ మాట విన్నాడు? ఆయన నీకొక్కగాని ఒక కుమారుణ్ణి తీసుకెళ్ళి నేను చెప్పబోవు చోట ఆ పర్వతం మీద ఒక దాని మీద దహన బలి అర్పించుము అన్నాడు. అంటే దానికి లోబడిపోయి ఏమాత్రము కూడా ఎదురు చెప్పలేదు. ఎట్లాగు ప్రభు అని కూడా అనలేదు. అనకుండా దేవుని మాట వినినందున. అందుకనే చాలా చోట్ల అంటాడు, అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించినట్లే అని వ్రాయబడి ఉంటుంది. అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించినట్లే. ఎందుకనంటే అబ్రహాముకి ఏమన్నా తెలుసా? దోత లేకపోతే దేవుడు అబ్రహమా ఆగుము అని అంటాడని తెలుసా? తెలియదు. అబ్రహాముకి తెలియదు. అబ్రహాముకి ఏం తెలుసు అంటే దేవుని మాటకి లోబడటమే తెలుసు. అంతేగాని ఆపమని, నా బిడ్డని, ఇది పరీక్ష అని, ఈ పరీక్ష కొరకే దేవుడు ఎలాగూ నాకు నీ కుమారుణ్ణి ఇవ్వమన్నాడని కానీ ఏ మాత్రము కూడా తెలియదు. అబ్రహాముకి ఏమీ తెలియదు. అందుకని అంటాడు, అబ్రహాము ఏమీ తెలియకే ఆతిథ్యం ఇచ్చాడంట. దేవునికి కూడా ఆతిథ్యం ఇచ్చాడు. చూడండి, దేవుడని తెలియదు. అయిలారా, మీరు కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకొని భోజనము చేయండి, భోజనము చేసి ఎళ్ళుదురు గాని మీ దాసుని దాటిపోవద్దు అని బ్రతిమలాడి వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడేమో అబ్రహాము నీవు నా మాట వినినందున అని ఇక్కడ చెబుతున్నాడు. అక్కడేమో నీ కుమారుణ్ణి నాకు బలి అర్పించు అన్నాడు. అర్పించడానికి వెళ్ళాడు, కట్టెలు మోపించాడు, కట్టెలు పేర్చాడు, దాని మీద పండుగ పెట్టాడు. కత్తెత్తి అలాగే ఇక వేసేసే టైంలో అబ్రహమా ఆగుము. ఒక మాట కాదు చెప్పింది అక్కడ, 2 సార్లు అబ్రహమా అని అతన్ని పిలిచినందుకు చిత్తము ప్రభువా అనేను. అప్పుడైనా చిన్నవాని మీద చెయ్య వేయకము. చూడండి, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము ఆపిచ్చేశాడు దేవుడు. పరీక్షని అబ్రహాముకు తెలియదు.
తెలిగిపోయినప్పటికీ కూడా అబ్రహాము దేవుని యొక్క చిత్తములో కాసుకుని ఉండేవాడు. అబ్రహాము దేవుని యొక్క చిత్తములో కాసుకునుండి మంచి భక్తి చేయగలిగాడు. మనము కూడా అలాంటి భక్తి మనం చేసేటువంటి వారముగా ఉంటే దేవుడు మనల్ని బట్టి ఎంత సంతోషిస్తాడో తెలుసా? ప్రభా, అది కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నీ చిత్తము నా పట్ల నెరవేర్చుము తండ్రి అనేటువంటి ప్రార్థన మన జీవితంలో కావాలి. ప్రభు యొక్క చిత్తము. అందుకని ఇక్కడ అబ్రహాము నిజంగా దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము దేవుని యొక్క అడుగు జోడల్లో నడిచాడు. ప్రభు యొక్క చిత్తాన్ని నిజంగా దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి నేను గొప్ప జనముగా నేను చేస్తాను అని చెప్పాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. రాగానే ఏమైనా గొప్ప జనం అయిపోయాడా? అవలేదు. కరువులో శోధించబడ్డాడు, చాలా శోధనలకి గురయ్యాడు, కష్టాలకి గురయ్యాడు. ఏమైనా తన కొరకు ఏదైనా ఒక షెడ్ వేసుకోలేదు, గృహాన్ని కట్టుకోలేదు. ఆయన వేసిందల్లా గుడారాలు ఎక్కడ వీక్కుని, ఇక్కడ వేసే గుడారం ఇక్కడ వేసి మళ్ళీ వీక్కుని ఇంకో చోట వేసుకుని, అలాగూ అబ్రహాము ఏ స్థలాల్లో తిరిగాడో ఆయా స్థలాలన్నిటినీ 4వ తరములో తన బిడ్డలకి ఇచ్చాడు. అలాగే మనము ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం. అబ్రహాములాగా ఒక్క వాగ్దానం నీ జీవితంలో సంపాదిస్తే, ఒక్క వాగ్దానం, ఆ వాగ్దానము ఎలాగుంటుంది? నీకును నీ బిడ్డలకి సదాకాలము తోడై ఉంటుంది. అందుకని ఇక్కడ 15వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, ఆదికాండము, తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. చూడండి, ఎప్పుడండి? 400 సంవత్సరముల తర్వాత. ఏమ్మా చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుంటుంది. మన ముగింపు ఎవరికి మనకు తెలుసా? చెప్పండి, మనకు తెలుసా? మన ముగింపు, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలుసా? మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలియదు, కానీ దేవునికి తెలుసా? తెలుసో. నీ ముగింపంతా తెలుసు, నా ముగింపంతా తెలుసు. మనకి ఆరంభమే తెలుసు. ఆరంభము నుండి ఇప్పటి వరకు మనం జీవించిన జీవితమే మనకు తెలుస్తుంది, కానీ రేపు ఏం జరిగేది మనకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. మీ ఆరంభము, నా ఆరంభము. ఆరంభం అంటే పిండ ఉత్పత్తి అయినప్పుడు ఎంతగాని అంటాడు, చాటులో నిన్ను వేసినప్పుడే, లేతే పిండముగా నిన్ను ఏర్పడినప్పుడే నీ ముగింపు కూడా ఆయన సిద్ధమైపోయింది రికార్డులో. దాన్ని మార్చడం ఎవడతరం కూడా కాదు. చూడండి, ఇక్కడ ముందుగానే అందుకని అంటాడు, ఏమండి, గర్భములో యాకోబు, ఏమండి, రెబ్కా గర్భములో యాకోబును, ఇంకెవరు, యోసేపును, ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? ఫైట్ చేస్తుంటే అక్కడికి వెళ్తే ఏం చెప్పాడు? 2 జనపదములు నీ గర్భములో నుండి వస్తున్నాయి. ఏమండి, ఇంకేమన్నాడు? ఒకదానికంటే ఒకటి బలిష్టమై ఈయనను, పెద్దవాడు చిన్నవానికి దాసుడగను. అబ్బా చూడండి, ఇంకేమంటాడు? నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని. ఎప్పుడండి? అసలు ఏమైనా ఉందా? అసలు పుట్టకుందా? పుట్టకు లేకుండా ఉన్నప్పుడే, పుట్టగానే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ ముగింపంతా వ్రాయబడి ఉన్నారు. మన జీవితంలో కూడా మన ముగింపు అనేది దేవునిలో వ్రాయబడి ఉన్నది. అందుకని మనం విశ్వాసంలో మనం ఎదుగుతూ, భక్తిలో ఎదుగుతూ, దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాన్ని తూచా తప్పకుండా మనం చేసేవారంగా ఉంటే దేవుని యొక్క లవ్, ప్రేమ అనేది నీ మీద
ఎన్నడూ ఆ ప్రేమ పోదు నీ మీద నుండి. నీ మీద అత్యధికమైనటువంటి ప్రేమ ఉంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నారు? 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురో. ఏంటంటే 400 ఏండ్లు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో? 430 సంవత్సరాలు ఉన్నారు వారు. ఈ 30 సంవత్సరాలు కూడా వారు తడబడుతూ వారి కొరకు ఒక నాయకుడిని కనిపెట్టడం కొరకు, లేకపోతే ఆ నాయకుడిని సిద్ధపరచడం కొరకు ఆ 30 సంవత్సరాలు 430 సంవత్సరాలు పట్టింది ఐగుప్తులో వెళ్ళిన దగ్గర నుండి వచ్చేటప్పటికి. చూడండి, ఇవన్నీ అబ్రహాము చూశాడా? అబ్రహాము చూడలేదు, ఇసాకు చూడలేదు, యాకోబు చూడలేదు, యోసేపు కూడా చూడలేదు. చూడండి, ఇన్ని తరాలు చూడకపోయిన దేవుడు వారి గురించి చరిత్ర చెబుతున్నాడు. నీ సంతతి వారు 4వ తరం వరకు అక్కడ ఉంటారు. వారు ఎలాగుంటారంట? బానిసలై ఉంటారంటండి. వారికి దాసులవుదురో. ఏమన్నాడు ఇక్కడ? వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చదరో. చూడండి, ఎప్పుడో జరిగేది దేవుడు ఇప్పుడే చెబుతున్నాడు. దేవునిలో ఒక వాగ్దానం, ప్రభా ఈ నూతన సంవత్సరంలోనికి నేను వెళుతున్నానయ్యా. ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనం ఇలాగే క్రిస్మస్ల ఆరాధనలు జరిగిస్తూ ఉన్నాం, నెలాఖరి ఆరాధనలు జరిగిస్తూ ఉన్నాం. పోయినోడు పోతున్నాడు, ఉన్నోడు ఉంటున్నాడు. కానీ నీ జీవితంలో ఒక్క వాగ్దానం నువ్వు తీసుకుంటే ఎంత బాగుంటుంది. అబ్రహాము ఎన్ని వాగ్దానాలు ఇవ్వబడినాయి అబ్రహాముకి. అబ్రహాము గురించి దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు. అందుకని మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. అందుకని మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవో. ఏమన్నాడు? నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవో, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అమోరీల అక్రమం ఇంకను పరిపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఎక్కడికి మరలా వచ్చెదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానే అబ్రహాముతో చెప్పాను. దేవుడు చెబుతున్నాడు, అబ్బాయి నీ 4వ తరం వారు మరలా నువ్వు ఎక్కడైతే నా కొరకు బలిపీఠములు కట్టావో, ఎక్కడైతే ప్రార్థన చేసావో, ఎక్కడైతే నా కొరకు నిలబడ్డావో ఈ స్థలమంతా నీ బిడ్డలో నీ సంతానానికి నేను ఇస్తానయ్యా. మనం చేసే భక్తి ఎలాగుందంటే మన కొరకే, మన తరము దాటిన తరం కొరకు మనం చేయడం లేదు ప్రార్థన. ఆ తరం మీద మనకు లేదు, మనసు లేదు. కేవలము మన కొరకు మన భక్తి ఎలా జరుగుద్ది, లేకపోతే మనం భక్తి ఎలా చేయాలి, లేకపోతే మనం ఎలాగూ డెవలప్ అవ్వాలి, లేకపోతే మనం ఎలాగూ వర్ధిల్లాలి, లేకపోతే మనం ఎలాగూ సంపాదించాలి, ఈ ఆలోచన మనకు ఉంది. కానీ ఎదర భవిష్యత్తు మనకున్నదా ఆలోచన చేయండి. బ్రిటిష్ వారికి ఎదర ఆలోచన చాలా ఉంది. మనోడు ఏమంటాడు? మనం ఎన్ని దోసుకుపోయారండి, వాళ్ళు దోసుకుపోతే కొద్ది గొప్ప దోసుకుపోయారేమో. కానీ ఏమండి, వాళ్ళు కట్టినటువంటి ఒక బ్రిడ్జిని దినం మనోళ్ళు పడగొట్టగలుగుతున్నారా? చెప్పండి. ఎన్ని రిజిస్టర్ ఆఫీసులు కానీ ఎన్ని ఆ దినాల్లో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు ఈ దినానికి కూడా మనకి చరిత్ర అలాగే చూపిస్తున్నాయి. దాన్ని కోల్చాలంటే సజ్జోరపాలెం దగ్గర అక్కిలేరు ఉండేది. అక్కిలేరు దగ్గర బ్రిటిష్ వాళ్ళు కట్టారు ఒక వంతెన నీళ్లు పోవటానికి. అది దానిలో నుంచి పోటు వస్తూ ఉంటుంది, సముద్రంలో నుండి పోటు వస్తాయి. అక్కడ బ్రిడ్జి కట్టారు. ఈ తూటికాడ అంతా వెళ్ళి దానికి ఇరుక్కుపోతుంటే
నీరు పోవట్లేదు. దాన్ని పెద్దగా చేయాలంటే, దాన్ని పగలు కొట్టాలంటే బాంబులు పెట్టి పేల్చొచ్చి వచ్చింది. మనోడు కాంట్రాక్ట్ తీసుకుని కడితే చెప్పండి, అది ఓపెన్ కాకముందే తీసి పడిపోద్ది. అంటే ఎవడు బాగు చేశాడు, ఎవడు సరిగ్గా చేశాడు? ఆలోచన చేయండి. వారికి ఏముంది? ముందు ఆలోచన, గొప్ప ఆలోచన ఉంది భవిష్యత్తు కొరకు. రైల్వే వేశారు వాళ్ళు ప్లాను. ఎంత ఉంది? దాదాపు 4 లైన్లు 5 లైన్లు వేసే వరకు కూడా స్థలము ఉందా లేదా? ఇప్పుడు కూడా ఉంది. అలాగే మనోడు ఉద్దేశం ఏంటి? ఒక ట్రైన్ వెళ్ళేది అనుకుంటే చాలు. కానీ వాళ్ళ ఆలోచన, వాళ్ళ బ్రెయిన్ వేరు. మిషన్ కాంపౌండ్ అంటారు. ఎక్కడ? రేపల్లో మిషన్ కాంపౌండ్ ఉంది, వారు పెట్టింది. అది ఎంత ఉందో తెలుసా? కొన్ని ఎకరాలు ఉంది. ఈ దినాల్లో మన వాళ్ళకి అంత గ్రహింపు ఉందా? ఈ పాస్టర్ గారికి ఏం బుద్ధి లేదు, చర్చి ఉందిగా సాలదా, పక్క స్థలం దేనికి, ఇంకా అది అంటాడు ఇది అంటాడు. అది మీ బ్రెయిన్. అంటే ఆలోచన లేదు. ఎదరు భవిష్యత్తుకి మనం ఆలోచన చేయం. మన ఆలోచన అంతా కొరస్సు బుద్ధి అనమాట, కొరస్సుతనం. కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం వేరు. దేవుని యొక్క ఉద్దేశము చక్కగా అంటున్నాడు, మీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. మరియు ప్రొద్దు గురించి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పై అగ్ని జ్వాలను కనబడి ఆ ఖడ్గముల మధ్యలో నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా, చూడండి ఈ దేశమును అనగా అక్కడ 10 తెగల వారి గురించి చెబుతున్నాడు ఇక్కడ. 10 జాతులు. ఈ జాతులన్నిటినీ కూడా ఖాళీ చేయించి ఏమన్నాడు? యెబూసీలను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. అక్కడ ఎంతమందిని పెట్టాడు? 10 జాతుల్ని పెట్టారు. ఈ 10 జాతుల్ని కూడా నేను నిర్మూలన చేసి ఇదంతా నీ సంతానానికి నేను ఇస్తానయ్యా. అబ్రహాంకి వాగ్దానం దేవుడు ఇస్తే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు. మన జీవితంలో కూడా విశ్వాసం అనేది దేవుని మీద సంపూర్తిగా ఆనుకునేదిగా ఉండాలి, ఆనుకునేదిగా. అందుకని అంటాడు 26వ అధ్యాయము 5వ వచనం చూడండి, 26లో 5. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పాను. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? ఎవరు చెబుతున్నారు? పోనీ ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? అబ్రహాం లేడు అక్కడ. అబ్రహాం తేడా చెబుతాడు. ఎవరితో చెప్పాడు? ఇస్సాకుతో, కుమారుడితో చెబుతున్నాడు. ఇక్కడ కుమారుడితో దేవుడే మాట్లాడుతున్నాడు. 2వ వచనానికి, 1వ వచనానికి వెళ్ళండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళాను. అప్పుడు అబ్రహాం ఉన్నాడా? లేడు. ఇస్సాకు టైం ఇది. ఈ ఇస్సాకు టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎక్కడ? గెరారులో ఉండగా, ఫిలిస్తీన్ల ప్రాంతంలో ఉండగా దేవుడు ఇస్సాకుకి బయలుపరచబడుతూ ఉన్నాడు. ఇస్సాకు ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఎలా ఉన్నాడు? పరవాసి. అబ్రహాము కూడా పరవాసి అయినాడు, ఇస్సాకు కూడా పరవాసి అయి ఉన్నాడు. స్టాండర్డ్ స్థలం అనేది లేదు.
ఒకే ఒక సంతానం ఉన్నాడు. అబ్రహాం స్థిరమైంది సంతానానికి దాని నుంచి అబ్రహాం అంగీకరించండి, నేను నీకు తోడైకి నిన్ను ఆశీర్వదించుదును. మళ్ళీ ఇస్సాకుకి విరోధమై నేను నీకు తోడైకి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాగనగా నీకు నీ సంతానములకు ఈ దేశములన్నీయు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రములై నీ సంతానాన్ని విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆస్వాదింపబడుదురు. ఎలాగనగా అబ్రహాము నా మాట విని, అబ్రహాము నా మాట విని విన్నాడు. అబ్రహాము నా మాట విన్నాడు, చక్కగా జీవించాడు. అలాగే నీవు కూడా నా మాట విని, ఏమా దేవుని మాట మనం వినేటువంటి మనస్సు ఉంటే, ఒక వాగ్దానం నీ బిడ్డల కొరకు ఏమైనా ఉన్నదా? ఏమా ఒక వాగ్దానం ప్రభు దగ్గర ఏమన్నా కూర్చోగలుగుతున్నావు? కానిసేపు ప్రభా నా బిడ్డల కొరకు ఒక వాగ్దానం ఇవ్వయా, నా బిడ్డల కొరకు ఒక వాగ్దానం. అసలు నీ కొరకు తీసుకోవడానికి కష్టమైపోయింది. నీ బిడ్డల కొరకు ఏం చేయగలుగుతావు? అలాగే నీ బిడ్డల కొరకు ఏమైనా ప్రార్థనా జీవితం ఉందా? ప్రభు దగ్గర వేదన ఉందా? ప్రభు దగ్గర వేదన కలిగి అయ్యో నా బిడ్డలు ఇప్పుడు వరకు వచ్చిన నా తరాలన్నింటిలో ఎప్పుడు జాబ్ చేసేవాళ్ళు లేడయ్యా, కూలి చేసుకునేవాళ్ళం, మట్టి విసుకునేవారు, అంటు దోపుకునేవారు, ఆశ్రయం చేసుకునేవారు. దేవుని దగ్గర ఉన్నారు. ఇలాంటి మా బ్రతుకులో ఒక్కరికి జాబ్ వస్తే నీ కుటుంబం ఎలాగవుతుందో తెలుసా? ఒక ఉన్నతమైన స్టెప్ బై స్టెప్ దీవించబడితే నీ కుటుంబం. ఎప్పుడైనా ఒకసారి ప్రార్థన చేసి అడిగావా? ప్రభుని అడిగావా? అందుకనే ప్రభు అన్నాడు, యేసు ప్రభుని సెలవు చేస్తుంటే వెళ్తుంటే యెరూషలేము కుమార్తెలంతా ఏడుస్తుంటే ఏమన్నాడు? నా కొరకు మీరు అడుగుతాడు. ఎవరి కొరకు అడుగున్నాడు? మీ కొరకు, మీ పిల్లల కొరకు. మీ అంటే ఎవరు? మీ అంటే ఎవరు? భార్య, భర్త, పిల్లలు. అందుకే ఈ భార్య భర్త కలిసి ఎవరి కొరకు అడగాలంట? పిల్లల కొరకు. వీటి మొదట మీ కొరకు ఏడ్చుకోవాలి, తర్వాత మీ బిడ్డల కొరకు ఏడ్చుకోవాలి. ప్రభు ఎన్నోసార్లు అడిగాను నేను, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారి పాలు తాగే పిల్లలుగా ఉన్నప్పుడే వారి కొరకు ఎంత కన్నీరు కార్చావు నేను నా భార్య. అది ప్రభుకే కాదు. ప్రభు ఇప్పటి వరకు నా తల్లి కుటుంబంలో జాబ్ చేసేవాడు లేరు, నా తల్లి కుటుంబంలో జాబు చేసేవాడు లేరు. ప్రభా నేను చదివించే స్తోమత నా దగ్గర అంతేగా లేదు. నీవు ఎలా పెంచుతావో నాకు తెలియదు ప్రభా. ఏమో గంటల తరబడి వాళ్ళ వైపు చూసుకుంటూ, వాళ్ళ వైపు చూసుకుంటూ కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. వాళ్ళేమో గాఢ నిద్రలో ఉండేవారు. చూడండి, మన బిడ్డలు ప్రయోజకులు కావాలంటే ఏం చేయాలి? నీ కన్నీరు చూడాలి, నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టాలి, ఒక వాగ్దానం పొందాలి. ఈ వాగ్దాన సంబంధమైనటువంటి పరిస్థితి నీకుంటే దేవుని యొక్క సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన దేవుడు. అందుకే ఆయన మాటలను శ్రద్ధగా వినేలాగా ఉన్నామా? అమ్మా, ఎన్ని సంవత్సరాలు మారిపోతుంది మన జీవితంలో, మన బ్రతుకులో ఎన్ని సంవత్సరాలు మనకేమో దాదాపు మరణమేమో చేరవుతుంది. మనం వినాల్సింది మరణమేమో జరుగుతుందని వైపు వస్తుంది, మనం జరుగుతున్న వైపు పెడుతున్నాం. అంటే రెండు ఎదురుబదులు సాగినప్పుడు ఏమవుతాయి? కాబట్టి ఎదురుబదులు సాగినప్పుడు ఏమవుతాయి? మరణం ఇక్కడ బయలుదేరింది, మన జీవితం ఇక్కడ బయలుదేరింది. మనకి తెలియదు, మనం గురించి
చిన్న పాలు తాగేటోళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాం, మరణం ఏడ్చుకొచ్చింది. ఈ రెండు ఇలా నడుస్తున్నాయి. ఈ రెండు ఏమవుతుంది? దగ్గర ఏమవుతుంది? మరణానికి దగ్గర అవుతున్నాం మనం. కాబట్టి మనం ఎప్పుడు పోతామో అని తెలియదు. అందుకే నేను నీ బిడ్డల కొరకు నువ్వు ఎవరో కొరకు ఏమవుతుంది, ముందు నీ బిడ్డల కొరకు ఏడ్చి నీ కుటుంబాన్ని కట్టుకుంటే, నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావు. ముందు నీ బిడ్డలు భవిష్యత్తు కొరకు వెళ్ళగలుగుతున్నావా? నీ కుటుంబం కొరకు పశ్చాత్తాపడగలుగుతున్నావా? ఇది నీ జీవితంలో రావడం లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అందుకే అబ్రహాము దేవుడు చెప్పి ప్రార్థన కూడా అబ్రహాము నెరవేర్చాడు. అందుకే అన్నాడు 12:4 అంటాడు, దేవుడు చెప్పినట్లు అబ్రహాము వెళ్ళాను. ఒక సందర్భంలో మాత్రం 13 సంవత్సరములు దేవుడు అబ్రహాముకి దూరం అయిపోయాడు. ఏ సందర్భం? ఆఖరి సందర్భం చూడండి. అప్పుడు దేవుడు అబ్రహాముని 13 సంవత్సరాలు పట్టించుకోలేదు, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసినా కానీ ప్రేమ లాగుతూ ఉన్నది. ఒక తల్లికి 4 బిడ్డలు పుడితే 3 అనుకూలంగా ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, తల్లి దగ్గర తండ్రి దగ్గరే ఉంటారు, చాలా బాగుంటారు. ఒక కుమారుడు తప్పిపోయి ఎటో వెళ్ళిపోయి దేశాలంటే వెళ్ళిపోయో, లేకపోతే జీవితంలో ఏది ఆరిపోయిన స్థితిలో ఉంటాడు. వీళ్ళందరూ మంచి కుబేర్లు అయిపోంటారు. ఈ తల్లికి ఎవరి మీద ఉంటుంది ప్రేమ చెప్పండి? బయటికి పోయినా బెడ్ మీద ఉంటుంది. ఇంట్లో కమ్మగా పెడుతుంటే ఇంట్లో కమ్మగా తింటే తినేది వీళ్ళ సొమ్ము, కానీ ఒక్కొక్కళ్ళు ప్రేమించేది మాత్రం ఇలాంటి వాళ్ళు మనం సమాజంలో చాలామందిని చూస్తాం. అయ్యో ఒక కోళ్ళు అంటే ఏమండి, మేము హెల్తీ కాకుండా పెడతామండి మా అత్తగారికి, మా మీద అసలు ప్రేమ ఉండదండి. అడుగు అసలు ఏమీ ముద్దయిన వాళ్ళని వాళ్ళంటే పడి చచ్చిపోద్దండి, వాళ్ళంటే పడి చచ్చిపోతాడండి ఈయన. చూడండి ఇలాంటి వాళ్ళు లేరా? మా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా లేదా ఫోన్ చేసినప్పుడల్లా అంటారు, అయ్యా నీ మనవరాళ్ళంటే నువ్వు ప్రేమిస్తావు, మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తావు అంటారు వాళ్ళు కదా. ఏమంటారు? మీ మనవరాళ్ళు. నేను కూడా ఏమంటాను, అమ్మాయి మా మనవరాళ్ళు అంటాను. వాళ్ళు మా మనవరాళ్ళు అన్నాను నేను ఎక్కువ. అంటే మనవరాళ్ళే కానీ మా అనేది రాదు, మనవాళ్ళే కానీ నా అనేది రాదు నాకు. ఎందుకు? వాళ్ళు అటు చెందిన వాళ్ళు, వీళ్ళు ఇటు చెందిన వాళ్ళు, కానీ సమానమే. కానీ ఎందుకనంటే అది రక్తంలో ఉన్నటువంటి బంధం, అది రక్తబంధం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు కూడా 13 సంవత్సరాలు విడిచిపెట్టేసి అబ్రహాముని విడిచిపెట్టేసిన తర్వాత ఏం చేశాడు? దేవుడు తగ్గించుకున్నాడా? అబ్రహాం తగ్గించుకున్నాడు. ఇప్పుడు చెప్పాలి మీరు. దేవుడే తగ్గించుకున్నాడు. చూడండి, దేవుడే ఎందుకు తగ్గించుకున్నాడు? ప్రేమ వచ్చేసింది ఎవరి మీద? అబ్రహాం మీద. మన పిల్లలు కూడా అప్పుడప్పుడు మనం ఆకలేసినప్పుడు కొట్టినప్పుడు మా మనవరాళ్ళు కూడా ఏం చేస్తారు? పైన కొడితే కిందకు వస్తారు, కింద కొడితే పైకి వస్తారు. లేకపోతే ఏం చేస్తారు? ఇద్దరి మీద బాగా కోపం ఉన్నప్పుడు, కింద పైన ఇద్దరి మీద కోపం ఉన్నప్పుడు ఆ మెట్ల మీద మధ్యలో కూర్చుని ముఖంతా మార్చేసుకుని ఇలా చేయి పెట్టుకుని అలాగే కూర్చుంటారు. గంట అయినా, అరగంట అయినా, 30 గంట అయినా అలా కూర్చుంటారు. ఒకటప్పుడు ఏడుస్తూ కూర్చుంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేస్తాం? వాడే దిగి రావాలని చూస్తామా? గవ్వ వెళ్ళిపోయి చాలా ముద్దు వస్తారా ఆ కోపంలో. ఆ కోపం వచ్చి అలిగినప్పుడు ఎలాగ ఉంటారు? చాలా ఒక రకమైనటువంటి అందంగా కనపడతారు పిల్లలు. అప్పుడు వెంటనే నేను వెళ్ళిపోయి ఏంటమ్మా రమ్మ అని చెప్పి నేనే దగ్గరికి వెళ్ళిపోయి ఆ బిడ్డని ఎత్తుకుని నీకేం కావాలి కొని పెడతాను, ఏం కావాలి. అదే స్థితి వచ్చింది ఇప్పుడు దేవునికి. 13 సంవత్సరముల తర్వాత అబ్రహామే ఏమండి, కొంతమంది దేవుడే అబ్రహాము దగ్గరికి మమ్రే వృక్షము క్రింద ప్రేయర్ చేసుకొని చుండగా, ప్రార్థన చేసుకొని చుండగా దేవుడే అబ్రహాము దగ్గరికి దిగొచ్చి అంటున్నాడు, అయ్యా ఎలాగుంటుందో ఈ సన్నివేశం చూద్దాం అనుకున్నాడు. చదవగలరా?
మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి నేల మట్టుకు వంగి. ఏమన్నా ముక్కు ముఖం ఎరుగుండా? దేవుడే స్వయాన్ని దిగొచ్చాడు. అబ్రహాం మీద ప్రేమ. దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత, ఒక వ్యక్తిని పిలిచిన తర్వాత, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ వ్యక్తి మీద ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని ప్రేమ వాని మీద ఉంటుంది. అందుకని వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాం, అయ్యా మీదటికి నేను శారమ ఒళ్ళో ఎవరుంటారు? ఒక శిశువు ఉంటుంది. నేను ఒక బిడ్డని ఇస్తున్నాను. చూడండి, ముందుగానే అబ్రహాంకి వాగ్దానం ఇచ్చేసాడు. శారమ్మ నవ్వింది, అని కొట్టేసింది. కొన్నిసార్లు మనం కూడా అంతే, చాలా సందర్భాలు మనం కూడా కొట్టేస్తూ ఉంటాం. దేవుడు చూడండి ఎంత కృప కలిగిన దేవుడు. 13 సంవత్సరాల తర్వాత మరలా అబ్రహాంతో చక్కగా నడిపించాడు దేవుడు. నేను ఆ జీవితాల్లో కొన్నిసార్లు తట్టుపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంటాం. అయినను దేవుడు మనల్ని విడిచిపెట్టడని నీవు నేను గమనించాలి. అందుకని అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ వాగ్దానం నాకు ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? 99వ సంవత్సరము 6వ నెల 14వ తారీఖును ప్రభు నాకు ఇచ్చిన స్వరం ద్వారా మాట్లాడిన వాగ్దానం. అది స్వరం ద్వారా ఏమంటున్నాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆరంభ దినాల్లో నేను ప్రార్థన చేసేటప్పుడు, కన్నీరు విడిచేటప్పుడు, మొరబెట్టేటప్పుడు 99వ సంవత్సరములు అంటే కరెక్ట్గా 10 సంవత్సరాలు అప్పటికి మారు మనసు అండి. 10 సంవత్సరాల 2 నెలలు, 88లో 4వ నెల మారు మనసు పొందాను. 99లో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. గలతీ 3:6 అని 3 సార్లు స్వరము ద్వారా చెబుడు నేను విన్నాను. లేచి గడగడలాడుతా వెంటనే చదివి అక్కడ వెంటనే డేట్ వేసుకునే అలవాటు ఈరోజు కూడా నాకు. చూడండి దేవుడు ఎలాగ మాట్లాడతాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు మనం నమ్మామా నమ్మలేదా? చెప్పండి, నమ్మామా నమ్మలేదా? నమ్మాం. నమ్మబట్టే మీరు ఇక్కడికి వచ్చారు. ఆయన పిలిచాడు కాబట్టే మీరు ఈ స్థలానికి వచ్చారు. అవునా కదా? లేకపోతే నువ్వు కూడా ఆ లోకంలోనే ఉండేదాన్ని. అందుకనే ప్రభు అన్నాడు, నా తండ్రి ఆకర్షించిందే నా యొద్దకు. చెప్పండి, నా యొద్దకు ఎవడు రాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఆకర్షించాడా? నీ ఎంతటికి నువ్వే వచ్చావా? దేవుడు నిన్ను ఆకర్షించాడు. ఏ జబ్బు కొరకో, వ్యాధి కొరకో, లేకపోతే ఏదో రకంగా నువ్వు పరలోక రాజ్యం గురించి రాకపోయినా నీ కష్టాన్ని గురించో, నీ శ్రమను గురించో, నీ ఇరుకుల గురించో, నీ ఇబ్బందుల గురించో ఏదో రకంగా ప్రభు దగ్గరికి వచ్చాను. ప్రభు నిన్ను పట్టుకున్నాడు. పట్టుకుని ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కటిగా అడుగడుగు ఏమండి ఒక్కొక్క మెట్టి ఎక్కిస్తున్నాడు ప్రభు. ఒక్కొక్క మెట్టి ఎక్కిస్తున్నాడు. ఆరంభంలో మీరు రాగానే ఎంత భక్తి చేయాలని ఎవరైనా చెప్పారనుకోండి, ఎలా భక్తి చేయాలి, ఇలా భక్తి చేయాలి అన్నీ ఒక్కసారి మీ ముందు A to Z బైబిల్ మొత్తం అక్కడ పెట్టారనుకో, ఉంటారా? ఏమంటావా? ఇప్పటికే బాధపడిపోతున్నారు, ఎందుకు వచ్చామా బాబు కదా. నేనే అన్నాను, నేను కూడా మా అక్క అయితే ఏమన్నాను తెలుసా? అయ్యో నేను రాకుండా ఉన్నా బాగుండి, ఎట్టయితే నేను వచ్చేవాడినే కాదు. మరి నువ్వంటానికి లెక్కే ఉంది. చూడండి, దేవుడు ఒక్కసారే ఏమంటాడు? దేవుడు
అబ్రాహాంతో ఏం మాట్లాడాడు? అబ్రాహాంతో ఏం మాట్లాడాడు? 12వ అధ్యాయం మరలా వెళ్దాం చూడండి. 12వ అధ్యాయానికి చక్కగా, నీవు లేచి నీ ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆస్వాదించేవారిని నేను ఆస్వాదిస్తాను, నిన్ను దూషించేవారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆస్వాదించబడినని అబ్రాహాముతో అనగా. ఇక్కడ కష్టాలు ఏమైనా కనపడినాయా? చెప్పండి, ఏమైనా కనపడినాయా? చెప్పండి, ఏమైనా ఒక కష్టం కనపడిందా? నువ్వు శోధించబడతావు, శత్రువులు నేను ధరించి వెళ్ళిపోతారు, నీకు ఒక ఆగర అనేది ఒకటి వచ్చింది. ఇంకేంటమ్మా, నీకు అక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చిందా రాలేదు? అబ్రాహాం టైంలో మహా గొప్ప కరువు వచ్చింది. ఇంత శ్రమ పడతావు, ఇంత కష్టపడతావు, నువ్వు ఇలా పాడైపోతావు చెప్పాడు దేవుడు. నువ్వు వచ్చే ముందు కూడా దేవుడు అదే చెబుతాడు ఇక్కడ మందిరంలోకి వచ్చే ముందు కూడా. తర్వాత ఏం చేస్తాడు? తర్వాత ఇక రుద్దడం మొదలు పెడతాడు. నీటిలో ఉన్న చేప నన్ను రుద్దుతారు అనుకుంటుంది, అనుకోదు. నేనేదో అది దానికి మోక్షం ఏంటి? చేపకి మోక్షం ఏంటి? ఒకవేళ మనకి పరలోక రాజ్యం మోక్షం, చేపకి మోక్షం ఏంటి? మనం తినటమే దానికి మోక్షం. మనం తినటమే అది మన కొరకు సృష్టించబడింది. మనం తినటమే దాని మోక్షం అనుకుందాం. ఒకవేళ మోక్షం అనుకుంటే అది ఏమనుకుంటుంది? నాకు ఎంత శ్రమ ఉంటుంది అనుకుంటుందా? నీళ్ళలోంచి ఎగురుద్ది. నేను ఆహారానికే నేను పెరుగుతున్నానని దానికి తెలుసు. కానీ అది రాగానే దాన్ని ఏమని చేస్తారు? ఆ పొలుసు వచ్చేటప్పుడు గిలగిల కొట్టుకుంటే దాన్ని కర్ర పెట్టి కొట్టి దాని ప్రాణం కొనూపిరి చేసి ఆ పొలుసంతా లాగేసి బండకేసి రుద్ది, ఉప్పులో రుద్ది, అటు రుద్ది, అటు కడిగి దానిలో నేను వేస్ట్ తీసి వండి అప్పుడు నువ్వు ఆరగిస్తున్నప్పుడే దానికి మోక్షం అనుకో. మరి దీనికి కూడా అంతే కదా. అబ్రాహాం కూడా ఏం చెబుతున్నాడు? చెప్పాడు అబ్రాహాంతో దేవుడు నీకు ఎన్ని శ్రమలు వస్తాయని చెప్పాడా? చెప్పలేదు. కానీ నువ్వు మెల్లగా దేవుడు నడిపిస్తూ ఉంటాడనమాట. నేను స్టెప్ బై స్టెప్ శ్రమ, ఒక శ్రమ అయిపోయిన తర్వాత రెండో శ్రమ, రెండో శ్రమ అయిపోయింది మూడో శ్రమ, మూడో శ్రమ అయిపోయింది నాలుగో శ్రమ. చూడండి, ఈ శ్రమలో మనము అధిగమించినటువంటి ఏం కావాలి? భక్తి కావాలి దేవుని సన్నిధిలో. అబ్రాహాంకి నిజంగా నీ కుమారుణ్ణి బలిచ్చేయమన్నప్పుడు ఎలాగుంటుంది ఆలోచన చేయండి. ఎలాగుంటుంది? ఇప్పుడు ఆ మాటలు ఎలాగున్నాయి? అబ్రాహాం నీ కుమారుని బలిచ్చేవయ్యా, ఈ మాట ఎలాగుంది? నేను ఆస్వాదిస్తాను, నేను దీవిస్తాను. మీకు అవి కావాలంటే ఎంత వస్తుంది? ఇది కూడా కావాలిగా. ఏం కావాలి? పరీక్ష కావాలి. అమ్మా, మన పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి, బుక్స్ అన్నీ కొనిస్తావు, చదువుకోరంటావు. చదువుకున్న తర్వాత వాడికి ఏమొస్తుంది కదా? పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. మనం కూడా ఈ పరీక్షలో పాస్ అవ్వాలి. ఒక్కొక్క మెట్టు ఈ శ్రమ కష్టము. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుంటే మన కష్టములుగా ఉండనే ఉండవు. మనం దేవుణ్ణి ఆధారం చేసుకోకపోతే మన కష్టములన్నీ మనకి పెద్ద కొండలాగా కనపడతాయి అన్నమాట. ఒక చెరువు ఉంది, మీ ఊళ్ళో చెరువు ఉంది, నేను ఎప్పుడు దిగలేదు. నన్ను వెళ్ళి పాస్టర్ గారు ఈ చెరువులో ఆ దరి నుంచి ఈ దరికి ఒక్కసారి నడవండి అంటావు. లేకపోతే ఈ కాలువ ఉంది, పాస్టర్ గారు ఈ కాలువ రోజు మేము దిగుతూనే ఉంటామండి, మీరు దిగి ఈ దరి నుంచి ఆ దరికి, ఆ దరి నుంచి ఈ దరికి రండి అంటారు. నేను వెళ్తానా? వెళ్ళలేను. ఎందుకు? దాని లోతు ఏంటో నాకు తెలియదు. నువ్వు రోజు ఈ దరి నుంచి ఆ దరికి వెళ్తున్నావు, నీకేమైనా భయమా? నీకు భయం లేదు, నాకు భయం. అలాగే భక్తిలో కూడా నీకు భయం లేకుండా ఉండాలంటే దానిలో దిగి ఉండాలి, దాని లోతు నువ్వు ఎరిగి ఉండాలి. దేవుని సంధిలో నువ్వు లోతు ఎరుగుంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రభు నిన్ను దీవిస్తాడు, అన్ని విషయాల్లో దీవిస్తాడు ఆయన. అందుకని అంటున్నాడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది నీతిగా ఎంచబడిన కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. ఇప్పుడు అబ్రహాం కుమారులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? విశ్వాస సంబంధాలుగా ఉండాలి. విశ్వాస సంబంధాలుగా ఉండాలంటే ఏం చేయాలి?
మారు మనసు, రక్షణ, వాగ్దానాలు ఇవన్నీ కూడి ఉండాలి. అబ్రహాం శ్రమ పడలేదా? ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, అది ఆలోచన చేశారు ఎప్పుడన్నా? నాకు రాగానే చిన్న శోధన రాగానే, చిన్న కష్టం రాగానే, అబ్బో నాకు ఏబు చాలడండి. ఒక ఆయన అంటాడు రేపల్లో, ఏమంటాడు, ఏబు నా ముందు పనికిరాడయ్యా అంటాడు. ఎందుకు పనికిరాడు అన్నాడు. ఎందుకు పనికిరాడంటే ఆయన అంటే ఒక్కసారి ఏదో టపటపటపట శోధనలన్నీ ఒకసారి అయిపోయానండి, నేను దినదినం వస్తున్నాను అంటాడు కదా. ఇదొక రకం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీయందు అన్యజనులందరూ ఆస్వాదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అమ్మా, నీయందు అన్యజనులు ఆస్వాదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు దేవుడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆస్వాదించబడుతారు. నేను ఆస్వాదించబడిన ప్రజలుగా ఉండాలి. ఆస్వాదించబడిన ప్రజలుగా ఉండాలంటే ఆయన మాటకి మనం లోబడేటట్టు ఉండాలి, విధేయత చూపేటట్టు ఉండాలి. అందుకని ఏమన్నాడు? మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ ఎక్కడన్నాడు మాట? 28:1 మనం చూస్తే ఏమంటాడు అక్కడ? 28:1 ద్వితీయోపదేశకాండము 28:1, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇప్పుడు మనం హెచ్చించకపోవడానికి కారణం ఏంటి? మాట వింటల్లా, మనం వినేవారంగా లేవు. అసలు ఇంటి వాక్యమే చేయబెట్టి ఏడవాలి నువ్వు. ప్రభా నేను విన్నాను, నీ మాట వింటున్నాను, నువ్వు తప్పు చేస్తున్నావు, నేను తప్పు చేస్తున్నాను, అంతే కదా? అవునా కదా? అసలు నీదా నాదా తప్పు తెలుసుకోవాలి కదా మనం. ప్రభా ఈ వాక్యాన్ని ఇక్కడ పెట్టావు, బాగానే ఉంది, మరి నేను నీ వాక్యానుసారంగా జీవిస్తున్నాను, నీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను, నీ మాట వింటున్నాను, మరి నా పరిస్థితి ఏంటి ప్రభా? అలాగ అయిపోయాను, అసలు ఏంటి నా సంగతి, నీ సంగతి తెలుసుకుందాంరా అంటున్నావా? అంటాను, నీ దగ్గర దమ్ము చాటల్లా. నేను ఒకప్పుడు పోట్లాడుతాను ప్రభుతో, వాస్తవంగా పోట్లాడుతాను. ఏంటి ప్రభా ఎట్లాగంటాను నేను, ఏంటి ప్రభా నువ్వు? చూడండి, ఒక భజన బాగా ఇంటికి చెవుల్లో దుచ్చేస్తుంది, వాళ్ళ మీద నేను ఎదురుగుండా మైకి పెట్టాలంటే పెట్టగలను, కానీ విరోధి అయిపోతాను. అక్కడ అన్యులంతా ఒకటైపోతారు, క్రైస్తవుడిగా నేను ఒక్కడిని ఒకటైపోతాను, అలా వెళ్ళలేను. కానీ మనకు ఉన్నటువంటి ఆయుధం ఒకటి ఏంటి చెప్పండి? ఓన్లీ ప్రేయర్. ప్రార్థనే మన ఆయుధం, అవునా కదా? ప్రార్థనే మన ఆయుధం. వాడికి చెప్పే కన్నా, వాడితో పోరాడే కన్నా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో పోరాడితే మన పక్షమున దేవుడు కార్యం చేస్తాడు. అది అనుకుని బాగా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను వాళ్ళ కొరకు. ప్రభు ఏంటి ప్రభు లెగుస్తారు, ఎంత లెగుస్తారు, డ్యాన్సులు, గందరగోళం, వాళ్ళ మీదకి వచ్చేసి ఎంత గందరగోళం ఇవ్వదు తెలుసా? చూసే వాళ్ళకి ఎంత ఎగతాళిగా ఉంటుందో అంత ఎగతాళిగా ఉంటుంది. ఏంటి ప్రభా అవి ఏమవుతాయి? వాళ్ళు వేసే గంతులన్నీ, ఆ పాడే పాటలన్నీ మనకు బాగా వినపడుతుంటే ఏమవుతాయి? మనకు కూడా లోపల నుంచి మనకు కూడా వస్తాయి, అదే వచ్చేస్తాయి. ఏంటి ప్రభా నాకు ఇలాగ వస్తానే, నీకు తెలీదా? నన్ను వెళ్ళిపోమంటావా ఎక్కడికన్నా, లేకపోతే ఉండమంటావా? ఏంటి ప్రభా వాళ్ళు నన్ను ఆపుతావా, లేకపోతే నన్ను పంపిస్తావా? ఏంటి ప్రభా ఎన్నాళ్ళు ఎవరి మీద? నీ మీద పోటాడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకోవు. ఆయన మీద పోరాడితే ఆయన ఊరుకోడు. కృష్ణా జిల్లా నుంచి జనాన్ని తీసుకొస్తాడు ఆయన. ఎవరి మీద పోట్లాడితే? దేవుని మీద పోట్లాడదు నేర్చుకోవాలి మనం. దేవుని మీద పోట్లాడవచ్చు మనం. నువ్వు వాక్యానుసారంగా చదివినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని మీద ఫైట్ చేయి, ఏం కాదు.
నీ తండ్రి 10 ఎకరాలు సంపాదించి నీకు ఏమి ఇవ్వకుండా నీ పక్కోడికి రాస్తే అనుకో, ఏం చేస్తావు? మెడక మీద కాలేసి ఒక తొక్కు తొక్కేస్తావు. అవునా కాదా? అవును. కానీ ఇక్కడ దేవుని దగ్గర మనం దేవుడు ఏ వాక్యం అయితే చెప్పాడో అది మనకి నెరవేర్చబడాలి. అందుకని అన్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినే. ఏమో శ్రద్ధగా మన పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా విన్నారనుకోండి, మన పిల్లలు తప్పుతారా? ఒకడు అంటాడు, మా పిల్లలండి ఎంత పొడుగుని చదివారండి, అంత పొడుగుని రాశారండి, 5 సబ్జెక్టులు పోయినాయి అండి. ఎట్ట పోతాయి అంటే పిల్లల మాట ఈయన నమ్ముతున్నాడు. ఆ పిల్లలు చెప్పే మాట ఈయన నమ్ముతున్నాడు తండ్రిగా. ఏమన్నాడు? డాడీ నేను అసలు ఎంత రాశాను అనుకుంటున్నారు అన్నంటే ఈడేం చేస్తాడు? అబ్బో మా పిల్లలు ఇంత రాస్తే ఆడేలే, మార్కులు వేయలే. అసలు నువ్వు సరిగ్గా చదువుకుంటే, శ్రద్ధగా చదువుకుంటే నీకు మార్కులు ఎందుకు వేయడు? అమ్మా ఏడా? అందుకని అంటున్నాడు ఇక్కడ, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. మరి నేను హెచ్చించకపోవడానికి కారణం ఏంటి చెప్పు? నేను హెచ్చించకపోవడానికి కారణం మనం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడు దేవుడు ఏదైనా చిన్నది మన దగ్గర పొరపాటున దేవుడు క్షమిస్తాడు. అందుకని అన్నాడు అబ్రహాం, ఏమన్నాడు? యాకోబులో నేను ఏ దోషమును కనుగొనలేదు. ఎందుకు దోషం కనుక్కోలేదు? లవ్, ప్రేమ. ఇంకేమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమన్నాడండి? ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడు ఎంత దీవెనిస్తాడు నీకు, నాకు చాలా దీవెనిస్తాడు. అవి నీ మీద దేవుడు నీ మీద వర్షము కురిపించినట్టు కురిపిస్తాడట. దేవుని యొక్క సన్నిధిలో ఆయన చెప్పినట్టు నీ వింటే, ఆయన చెప్పినట్టు నువ్వు బ్రతికితే, ఆయన చెప్పినట్టు నీ జీవిస్తే. అడుగు, వాగ్దానం కొరకు అడిగావా ఎప్పుడన్నా? ప్రభా నాకు ఒక్క వాగ్దానం దయచేయ. కళ్ళు మూసుకుని బైబిల్ తీస్తే వచ్చేది కాదు వాగ్దానం అనేది. అది కాదు వాగ్దానం. ఇప్పుడు మనం నెలాఖరికి వాగ్దానాలు పెడుతున్నాం, అవి దాన్ని బట్టి మీరు ప్రార్థన చేసుకుంటారనే ఉద్దేశంతో పెడుతున్నాం, అది కూడా కాదు. కానీ అసలు వాగ్దానం ఏంటి తెలుసా? దేవుని దగ్గర నుంచి నీకు స్వరం రావాలి. లేకపోతే ఒక దైవ సేవకుడు వచ్చి నీకు దర్శనంలో పలానా అధ్యాయం, పలానా రెఫరెన్స్ ఇవ్వాలి. లేకపోతే ఇదిగో పలానా నీకిది. దేవుడు నాకు లంబాడి అబ్రహం గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన వచ్చి చెబుతున్నాడు ఒకరోజు, ఏమని అబ్బాయి దానియేలో త్వరగా రెడీ అవ్వు, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అని చెప్పాడు. త్వర పెడుతున్నాడు. ప్రభు ఆరంభంలో చెప్పాడు, ప్రభా నేను ఎందుకు పనికి వస్తానయ్యా, నాకు విద్య లేనివాడిని, బుద్ధి లేనివాడిని, నేను ఎందుకు పనికి వస్తాను ప్రభా అంటే, ప్రభా అంటున్నాడు, నేను నిన్ను అభిషేకించితేనే కదా. దేవుడు ఎంత నీట్గా చేస్తాడు తెలుసా? నా మోటు భాష ఉండేది నా దగ్గర, మోటుగా ఉండేది నా భాష అంతా. వాక్యం చేస్తే అది మోటుగా ఉండేది ఆరంభ దినాల్లో. ప్రభు దగ్గర కొన్ని సంవత్సరాలు ఏడ్చాను. ప్రభా నా దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా బీటెక్లు, ఎంటెక్లు, లేకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీల వాళ్ళు, లేకపోతే 10th క్లాస్ వాళ్ళు, వాళ్ళ ముందు నేను ఎక్కడ ఫెయిల్ అయిపోకూడదు ప్రభా, నా మోటు భాషని మార్చండయ్యా అని కొన్ని సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేశాను. దేవుడు దాన్ని అంతా తీసివేశాడు. అప్పుడు యూట్యూబ్లో నా ప్రసంగాన్ని నేనే విన్నప్పుడు నాకు ఎలాగుంటుందో తెలుసా? నా హృదయం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రభా ఎంత షైన్ చేసావు నన్ను. ఎవరు చేసింది? మా అమ్మ బాబా? లేదు, మా అమ్మ బాబు మోటుతనం నేర్పించారు నాకు. వాళ్ళు విద్య లేనటువంటి వారి మాట్లాడి అని నేను మాట్లాడాను, అవే నేర్చుకున్నాం. కానీ ప్రభు ఒక్కొక్కటి నేర్పిస్తున్నాడు. పరిశుద్ధత, నీతి, యథార్థత, ఇవన్నీ కూడా ప్రభు నేర్పిస్తున్నాడండి. ప్రభు నేర్పించాడు.
పరిశుద్ధంగా భార్య దగ్గర పరిశుద్ధంగా ఎలా జీవించాలో ప్రభు నేర్పించాడు. మా అమ్మ బాబు నాకు నేర్పించలేదు పరిశుద్ధతను గురించి, ప్రభు నేర్పించాడు. ఇలాగుండాలి. చూడండి, అలాగ పరిశుద్ధంగా జీవించడం దేవుడు చక్కగా నేర్పించి నడిపించాడు. నీ జీవితంలో కూడా నేను చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు ఆయన. ఆయన మాటకి నువ్వు లోబడితే, తగ్గించుకుంటే, విధేయత చూపితే, దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే దేవుడు గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు ఇచ్చి సమస్త జనుల కంటే నేను హెచ్చించి నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నడిపించునుగాక. దేవుని చిత్తమైతే ఇదే వాక్యాన్ని నెక్స్ట్ బుధవారం పండుగ అనుకుంటా, మళ్ళీ శనివారం చూద్దాం. దేవుని చిత్తమైతే ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లు వంచండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రార్థన చేద్దాం.